అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'విడాకులు తీసుకున్న భార్య'. మళ్ళీ అదే భర్తను ప్రేమించింది. విరిగిన నమ్మకం. అంబులెన్స్ వేగంగా హాస్పిటల్ వైపు దూసుకువెళ్తుంది. నందిని అర్జున్ చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది. నందిని ఇలా అంటుంది అర్జున్ని. అర్జున్, ఒక్కసారి కళ్ళు తెరవండి ప్లీజ్ అర్జున్ అని పిలుస్తూ ఉంటుంది నందిని. డాక్టర్ వెంటనే అతన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తాడు. తలుపు మూసుకుపోతుంది. నందిని ఎమర్జెన్సీ వార్డు బయటే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య మామయ్య కూడా హడావిడిగా హాస్పిటల్కు చేరుకుంటారు. అత్తయ్య నందినిని హత్తుకుంటుంది. ఏడవకమ్మా, దేవుడు ఏమీ చెయ్యడు, ఖచ్చితంగా మనకు మంచే చేస్తాడు దేవుడు అని నందిని అత్తయ్య చెప్తుంది. నందిని ఏడుస్తూనే ఉంటుంది. నా వల్లే ఇలా జరిగింది అత్తయ్య. నేను షాపింగ్కు వెళ్దామని చెప్పకపోతే ఆయన బయటికి వచ్చేవారు కాదు అని అంటుంది నందిని. అలా అనకు అని చెప్పింది అర్జున్ అమ్మ. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. ఎవరు అర్జున్కు సంబంధించిన వాళ్ళు అని అడుగుతారు. మేమే డాక్టర్ అని ముందుకు వస్తారు నందిని వాళ్ళు. ప్రాణాపాయం ఏమీ లేదు. ఆ మాట చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ మళ్ళీ ఆ ఒక్క మాట అందరినీ భయపెడుతుంది. తలకు బలమైన దెబ్బ తగిలింది. కొన్ని రోజులు పూర్తి విశ్రాంతి అవసరం. నందిని వెంటనే నేను చూసుకుంటాను డాక్టర్ అని చెబుతుంది డాక్టర్ గారికి. డాక్టర్ సరే అని తల ఊపి వెళ్ళిపోతాడు. అర్జున్ ఉన్న రూములో అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. అర్జున్ కళ్ళు తెరవగానే మొదట కనిపించింది నందిని ముఖమే. ఆమె కళ్ళన్నీ ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిపోయి ఉంటాయి. నందిని, నేనిక్కడే ఉన్నాను, నువ్వు బాగున్నావా అని అడుగుతాడు అర్జున్. అర్జున్ అలా అడగగానే నందిని కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది. మీకు ఈ పరిస్థితిలో కూడా నా గురించే ఆలోచిస్తున్నారా అని నందిని ఏడ్చేస్తుంది. అర్జున్ బలహీనంగా ఉన్నా కూడా మెల్లిగా నవ్వుతాడు. నువ్వుంటే చాలు నందిని అని అంటాడు. ఆమె చేతిని అతని చేతిపై తలవాల్చుకొని ఏడుస్తుంది. 3 రోజుల తర్వాత అర్జున్ ఇంటికి వస్తాడు. అంటే డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తారు. డాక్టర్ చెప్పినట్లుగా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అంటే నందిని అర్జున్ని చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది. టైంకు మందులు వేస్తుంది. సమయానికి భోజనం పెడుతుంది. ఒక్క నిమిషం కూడా అతన్ని ఒంటరిగా వదలకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది నందిని. ఇక అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు అది చూసి చాలా సంతోషపడతారు. ఒకరోజు సాయంత్రం అర్జున్ బాల్కనీలో కూర్చుని ఉంటాడు. నందిని టీ తీసుకొస్తుంది. ఇదిగోండి టీ తీసుకోండి అర్జున్ అని చెప్పి ఇస్తుంది టీ. నువ్వు ఇన్ని రోజులు నాకు చేసిన సేవ చాలు నందిని, నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని అర్జున్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న నందిని నవ్వుతూ, భార్య భర్తను చూసుకోవడం సేవ కాదు, ప్రేమ అని చెబుతుంది నందిని. అయినా కూడా నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకున్నావు అని అర్జున్ మెచ్చుకుంటాడు. ఒక మాట ఇస్తారా అని అంటుంది నందిని. ఏంటి అని చెబుతాడు అర్జున్. ఇక మీదట మీ ఆరోగ్యం కంటే పని ముఖ్యం అనుకోకండి. అర్జున్ వెంటనే ప్రామిస్, నేనిక జాగ్రత్తగా ఉంటాను అని చెబుతాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. అదే సమయంలో అర్జున్కి ఫోన్ ఒకటి వస్తుంది. ఆ ఫోన్ స్క్రీన్పై
మేనేజింగ్ డైరెక్టర్ కాలింగ్ అని ఉంటుంది. అర్జున్ కాసేపు ఆలోచించి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో సార్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఎండి. ఇప్పుడు కొంచెం బాగున్నాను సార్ అని చెబుతాడు అర్జున్. ఓకే గుడ్ అంటాడు ఎండి. నువ్వు వచ్చే సోమవారం నుంచి జాబ్లో జాయిన్ అవ్వాలి అని అంటాడు అర్జున్ సార్. సార్, డాక్టరు ఇంకా 2 వారాలు రెస్ట్ తీసుకో అన్నారు అని చెబుతాడు అర్జున్. అప్పుడు అర్జున్ వాళ్ళ ఎండి, కంపెనీ అంతకాలం ఆగదు అర్జున్ అని అంటాడు. సార్, రాకపోతే ప్రమోషన్ కూడా నీకు రద్దవుతుంది. ఉద్యోగం గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఎండి కాల్ కట్ చేస్తాడు. ఆ మాటలు విన్న అర్జున్ నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఇక రాత్రి నందిని అతని దగ్గరికి వస్తుంది. అర్జున్ చాలా సైలెంట్గా ఉంటాడు. ఏమైంది అర్జున్, అలా ఎందుకు ఉన్నావు అని అడుగుతుంది నందిని. అర్జున్ మొత్తం విషయం చెబుతాడు నందినికి. అది విన్న నందిని ప్రశాంతంగా, తర్వాత మీరు వెళ్ళండి, మీరు ఉద్యోగం కూడా ఒక భాగం, మీ కల కోసం మీరింత కష్టపడతారు, మధ్యలో వదిలేస్తే దాని ఫలితం పక్కకు వెళ్ళిపోతుంది, నిన్ను మళ్ళీ ఒంటరిగా వదిలేయలేను అంటాడు అర్జున్. నందిని చిరునవ్వు నవ్వుతుంది. ఈసారి నేను బలంగా ఉంటాను అంటూ అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అలా జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళడానికి తన మనసుని దృఢపరుచుకుంటాడు అర్జున్. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. నందిని షర్ట్ కాలర్ సరిచేస్తూ అతనికి ఆఫీస్కి వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉంటుంది. ఈసారి ఒక మాట గుర్తుంచుకోండి అంటుంది నందిని. ఏంటి అని అడుగుతాడు అర్జున్. రోజులో ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్కసారి నాకు కాల్ చేయండి అర్జున్ అని చెబుతుంది నందిని. అర్జున్ నవ్వుతూ, ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తాను అంటాడు అర్జున్. ప్రామిస్ అని అర్జున్ అడిగితే ప్రామిస్ అంటుంది నందిని. ఓకే అని బయలుదేరుతాడు అర్జున్. ఆఫీసులో ఎండి అర్జున్ చూసి చాలా సంతోషిస్తాడు. వెల్కమ్ బ్యాక్ అర్జున్ అని అర్జున్కి వెల్కమ్ చెబుతాడు. ఇక అర్జున్ పని మొదలు పెడతాడు. కొన్ని గంటల్లోనే మళ్ళీ మీటింగులు, ఫైళ్ళు, క్లయింట్స్ ఒకదాని తర్వాత ఒకటి. అతని ఫోన్ సైలెంట్లో ఉంటుంది. నందిని ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. మధ్యాహ్నం ఒక్క ఫోన్ అయినా చేస్తాడేమో. కొంచెం ఖాళీ దొరికిన టైంలో అర్జున్ తన ఆరోగ్యం ఎలా ఉందో, తను తిన్నాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది నందిని. మధ్యాహ్నం అయిపోతుంది. అలా సాయంత్రం కూడా అవుతుంది. ఫోన్ మాత్రం రాదు అర్జున్ దగ్గర నుంచి. ఇక రాత్రి అవుతుంది. ఫోన్ చెయ్యడు అర్జున్ అని అర్థమైపోతుంది ఆమెకు. ఆమె మెల్లగా ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేస్తుంది. కళ్ళలో చిన్న నిరాశ కనిపిస్తుంది నందినికి. మళ్ళీ సేమ్ మొదటికే వచ్చింది కదా అనుకుంటుంది మనసులో. అదే సమయంలో అర్జున్ ఆఫీసులో తన ఫోన్ తీసి చూస్తాడు. సైలెంట్గా ఉండడంతో, ఫోన్ సైలెంట్లో పడడంతో నందిని అర్జున్కి 12 సార్లు ఫోన్ చేసి ఉంటుంది. ఫోన్ సైలెంట్ ఉండడం వల్ల, తనకు వినిపించకపోవడం వల్ల 12 మిస్డ్ కాల్స్ అని ఫోన్ స్క్రీన్ మీద పడతాయి. అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పని అవుతుంది. వెంటనే తిరిగి కాల్ చేయబోతుండగా రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చి, అర్జున్ వెంటనే కాన్ఫరెన్స్ రూమ్కి రా అని చెబుతాడు. చాలా పెద్ద సమస్య వచ్చింది అని అర్జున్ని కంగారు పెడుతూ ఉంటాడు రాహుల్. అర్జున్ చేతిలో ఫోను, స్క్రీన్పై నందిని పేరు. ఒకవైపు భార్య, మరోవైపు ఉద్యోగం. ఈసారి అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే వాళ్ళ జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుంది. అర్జున్ ఎలాగైనా సరే ఈ దెబ్బ తగిలిన తర్వాత తనలో కొంతైనా మార్పు వస్తుందని ఎదురు చూస్తున్న నందినికి నిరాశే మిగులుతుంది. అర్జున్ ఫోన్ చేయడు.
ఇంట్లో నందిని చాలా బాధపడుతూ ఉంటుంది.